Hello guys, in this video you know how to get 100% score in maths. Welcome to Brainy Calculations. మ్యాథ్స్ అనేది ఎలాంటి సబ్జెక్ట్ అంటే కొంతమందికి ఫేవరెట్ సబ్జెక్ట్గా ఉంటుంది. వాళ్ళు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. మరి కొంతమందికి మ్యాథ్స్ అంటేనే భయంగా ఉంటుంది, అస్సలు ఇంట్రెస్టే ఉండదు, నంబర్స్కి దూరంగా ఉంటారు. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని ఫాలో అయ్యి మ్యాథ్స్లో 0 నుండి హీరో అవ్వండి. కొంతమందికి మ్యాథ్స్ అంటే బోరింగ్ సబ్జెక్ట్, మరి దాన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా చేయాలి? దానికోసం నంబర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి, నంబర్స్ని డైలీ యూజ్ చేయాలి, అప్లై చేయాలి. మార్కెట్కి వెళ్ళినప్పుడు, స్టోర్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కోసం బ్రెయిన్ యూజ్ చేయాలి, క్యాలిక్యులేటర్ని కాదు. ఈ ప్రాసెస్ మొదట్లో చాలా బోరింగ్గా ఉంటుంది, కొన్ని రోజులకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా నెంబర్స్తో ఫ్రెండ్షిప్ చేసి నెంబర్స్ అంటే భయంను పోగొట్టుకోవాలి. నెంబర్స్తో ఫ్రెండ్షిప్ తరువాత మ్యాథ్స్లో బేసిక్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. మీరు వితౌట్ కాలిక్యులేటర్ బేసిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతున్నారా? మ్యాథ్స్లో బేసిక్ నాలెడ్జ్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, టేబుల్స్. బేసిక్ నాలెడ్జ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మ్యాథ్స్ అంత ఈజీగా ఉంటుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బేసిక్స్తోనే ఫామ్ అవుతాయి. ఈ టిప్స్ని రెగ్యులర్గా పాటిస్తే కొన్ని రోజుల్లోనే బేసిక్ నాలెడ్జ్ స్ట్రాంగ్ అవుతుంది. మ్యాథ్స్ మీ లైఫ్ మొత్తం యూజ్ అవుతుంది, అందుకే మనసు పెట్టి ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి. ప్రతిదీ మనం చూసే దృష్టిలోనే ఉంటుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్ బోరింగ్గా ఫీల్ అయితే అది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయినా బోరింగ్గానే ఉంటుంది. ఈజీ అనుకుంటే ఈజీగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి కామెంట్ చేయండి.